కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అచ్చంపేటలోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కు తరలించారు. ముద్రగడను చూసేందుకు భారీగా కాపు నేతలు ప్రజలు తరలి వస్తున్నట్లుగా తెలుస్తోంది. తండ్రిని చూసేందుకు కుమార్తె క్రాంతి హాస్పిటల్కు వచ్చినట్లుగా సమాచారం. మనందరికీ తెలిసిన విషయమే, కాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు ముద్రగడ ఒక సమయంలో. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వైసీపీ రావడం, వైసీపీ మేము ముందే ఎన్నికలకు ముందే చెప్పారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి మద్దతుగా నిలవడం, టీడీపీ గెలిస్తే పేరు మార్చుకుంటానని చెప్పడం, ముద్రగడ రెడ్డిగా పెట్టుకుంటానని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడకు హెల్త్ బాగాలేనట్లుగా తెలుస్తోంది. కొంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఆయన్ను మెడికవర్ హాస్పిటల్కు తరలించినట్లుగా సమాచారం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రకాష్ రెడ్డికి తెలుసుకుందాం. మెడికవర్ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రకాష్ మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ముద్రగడకి అసలు సమస్య ఏంటి? ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? నందు, ఏదైతే మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డికి అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి ఒక అమృత హాస్పిటల్ ఏదైతుందో హాస్పిటల్లో గత 2 రోజులుగా కూడా ఆయన అయితే చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. గత 2 నెలలుగా కూడా ఆ యొక్క ఏదైతే బీపీ, షుగర్ తో పాటు అలాగే కిడ్నీ సంబంధించినటువంటి స్వల్ప వ్యాధితో ఆయన బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గత 2 రోజుల క్రితమే కాకినాడలో ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోనే రాత్రి ఎమర్జెన్సీగా హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించాలని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించుకున్నారు. ఇదే విషయం కూడా ముద్రగడ పద్మనాభం కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రాత్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిసేపు ఆలోచించుకుని మళ్ళీ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కాకినాడ సమీపంలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో రాత్రి 1:30 సమయానికైతే హుటాహుటినైతే ఇక్కడ చేర్చారు. ఇక్కడైతే ప్రస్తుతం ఐసీయూలోనే ముద్రగడ పద్మనాభరెడ్డి అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు అలాగే ఆయన అభిమానులు అందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ వద్దకు అయితే చేరుకుంటున్నారు. ప్రధానంగా తెలిసిందే, ఆయన కాపు ఉద్యమ నేతగా కూడా గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఆయన అప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరో పక్కన కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరో పక్కన ఎవరైతే ఆ యొక్క కాపు నాయకులు కూడా దీనిపై ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన అయితే పరామర్శించేందుకు ఇక్కడ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం సంబంధించినటువంటి కుమారులు ఎవరైతే తన కుమారుడు గిరితో పాటు ఎవరైతే తన కుమార్తె ఉన్నారో ఇద్దరు కలిపి ఇక్కడికి రాత్రి కూడా తన ఇక్కడికి కూడా చేరుకుంది. తన ముద్రగడ కుమార్తె ఎవరైతే ఉన్నారో కుమార్తె క్రాంతి కూడా రాత్రి 1 గంట సమయంలో హాస్పిటల్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ముద్రగడ ఆయన చూసి కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మరో పక్కన కొత్త కొన్నాళ్ళ నుంచి కూడా గిరికి అలాగే క్రాంతికి కూడా వివాదం అయితే నెలకొంటుంది నియోజకవర్గంలో రాజకీయ పరిణామాల రీత్యా. ఈ నేపథ్యంలో రాత్రి ఆ క్రాంతి తనను చూసేందుకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పైన కూడా గిరి ఎవరైతే ఉన్నారో క్రాంతిని ఎందుకు లోపలికి అనుమతించారంటూ కూడా వాళ్ళపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. నా అనుమతి లేకుండా ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివద్దంటూ కూడా గిరి మారేటట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే ఆమె అయితే కంటతడి పెట్టుకుంటూ ఆయన చూసిన తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆయనకి ఈ రోజు సాయంత్రం లోపల ఒక హెల్త్ బులెటిన్ అయితే రావాల్సి ఉంది. తన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా పూర్తి వివరాలు తెలియాలంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది కూడా వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదే హాస్పిటల్లో ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో రాత్రి 1 గంట ప్రాంతంలో హుటాహుటిన అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఆయన ఆరోగ్యంపై అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆయన అయితే బీపీ, షుగర్ లెవెల్ అన్ని కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఆయనకైతే తలెత్తుతున్నాయని, అలాగే తనకు సంబంధించినటువంటి గత కొన్నాళ్ళ నుంచి కూడా హైదరాబాద్ లో యశోద హాస్పిటల్లో ఆయన అయితే ప్రతిసారి కూడా ప్రతి నెల వెళ్ళడం, ట్రీట్మెంట్ పొందడం కూడా జరుగుతుంటది. కానీ ఇటీవల ఆయన బాగా సిక్కేవారు, తన అయితే ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదంటూ కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. ఏదైనా చూసుకుంటే అక్కడ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆరోగ్యంపై కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి 2 రోజులుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నప్పటికీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతోనే హైదరాబాద్ అయితే తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఆయన హైదరాబాద్ తీసుకెళ్లవలసింది మళ్ళీ ఏదైతే మెడికవర్ అచ్చంపేట సమీపంలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లోనే
ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ఐసీయూలోనే ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. అలాగే కొంతమంది నాయకులు ఆయన అభిమానులు కూడా వచ్చినప్పటికీ ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా దీనిపై ఆ హెల్త్ బులెటిన్ అధికారికంగా గిరి అయితే చెప్పుకొస్తున్నారు. ఆ అభిమానులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఆయన అయితే త్వరలోనే కోలుకుంటారు, ఎవరు కూడా హాస్పిటల్కి రావద్దంటూ కూడా ఆయన అయితే సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం దీనిపై హెల్త్ బులెటిన్ అయితే ఈ రోజు మధ్యాహ్నానికల్లా వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఆ గిరి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఏదనేది కూడా తెలియాలంటే మరి హెల్త్ బులెటిన్ అయితే అధికారికంగా విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఆయన అభిమానులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మరి అయితే ఆయన ఆరోగ్యం పరిస్థితి అయితే ప్రస్తుతం ఐసీలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఆరోగ్యంపై ఎటువంటి హెల్త్ బులెటిన్ వస్తుంది, ఆయన ఏ విధంగా చెప్తారో, ఒక పక్కన బీపీ షుగర్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయి, అంటే దానికి ఏదైతే డయాలసిస్ కూడా కిడ్నీ సంబంధించినటువంటి డయాలసిస్ కూడా జరిగినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇటువంటి అన్ని కూడా పూర్తిగా అతను హెల్త్ బులెటిన్ వచ్చిన నేపథ్యంలోనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. అంటే అభిమానులందరూ కూడా అక్కడికి హాస్పిటల్కి అయితే రావద్దంటూ పక్కన గిరి కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి మరి హెల్త్ బులెటిన్ ఏ విధంగా వస్తుందో మరి చూడాలి నందు. రైట్. అంటే ఈ మధ్య ఆయన యాక్టివ్గా ఉన్నారా ప్రకాష్ పాలిటిక్స్లో? అంటే గత ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి సపోర్ట్ చేయడం, పేరు మార్చుకుంటా అని ఛాలెంజ్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. బట్ ఎన్నికల తర్వాత నుంచి ఆయన పెద్దగా ఎప్పుడు యాక్టివ్గా కనిపించడం లేదు. అసలు ఏం చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో కానీ ఆయన ప్రాంతంలో కానీ? ఆయన ఏమన్నా ఉన్నారా, అసలు యాక్టివ్గా ఉన్నారా, ఏం చేస్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? ఆయన అయితే 2024 ఎన్నికల్లో అయితే ముద్రగడ పద్మనాభం చాలా యాక్టివ్ గా పనిచేశారని చెప్పాలి. ఎందుకంటే ఎంత వ్యూహాత్మకంగా కూడా ముందుకు వెళ్ళారు. అంటే ఆయన ఓ పక్కన జనసేనలో జాయిన్ అవుతారంటూ కూడా ప్రచారం జరిగింది, మరో పక్కన వైసీపీలో కూడా జాయిన్ అవుతారంటూ కూడా ఈ యొక్క సందిగ్ధత నేపథ్యంలోనే చివరికైతే ఆయన వైసీపీ గూటికైతే 2024 ఎన్నికల ముందే చేరుకోవడం, అక్కడ రాజకీయ పరిణామాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారాయి. మనకు తెలిసిందే ఆయన అక్కడ ఆ కాపు ఉద్యమం ఏదైతే తుని ఘటన, రైలు ఘటన విషయం తర్వాత ఆయన టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పుడైతే ఎన్నో కేసులు అయితే ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్న నేపథ్యంలో అప్పటి నుంచి ఆ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటితో ఆయన అయితే సద్యమైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా ఉద్యమాలు అయితే ఏమీ కనిపించలేదు, ఆయన కూడా ముందుకు రాలేదు. తర్వాత 2024 ఎన్నికల ముందే ఆయన యాక్టివ్ అవ్వారు. యాక్టివ్ అయిన నేపథ్యంలోనే వైసీపీలోకి అయితే భారీ ఎత్తున గిరితో పాటు అలాగే తాను కూడా వైసీపీ కండువా కప్పుకుని ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలన్నీ కూడా శాసించే దిశగా కూడా ఆయనంతా కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ కూడా ముందుకు వెళ్లారు. మరో పక్కన ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పక్క నియోజకవర్గం పిఠాపురంలోనే పోటీ చేసిన నేపథ్యంలోనే ఆ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానని కూడా ముద్రగడ పద్మనాభం అయితే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముద్రగడ పద్మనాభం ఆ యొక్క ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అయితే భారీ ఎత్తున గెలిచిన నేపథ్యంలో ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే మాటతో ఆయన ఏవైతే పేరు మార్చుకుంటారో ఆ పేరు ప్రకారంగానే ముద్రగడ పద్మనాభంగా ఉన్నటువంటి ఆయన అయితే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా అంటూ కూడా ఆ పేపర్ పబ్లిసిటీ చేయడం, మొత్తం అంతా కూడా చేయడం, అధికారికంగా తన పేరు మార్చుకున్నటువంటి ఇటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. తర్వాత అయితే తన గిరి ఏదైతే ఉన్నాడో తన కుమారుడిని రాజకీయంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అలాగే ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన రావడం, అలాగే ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా కూడా కార్యక్రమాలు అయితే మొత్తం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా తలపెట్టినారు. గిరితో పాటు ముద్రగడ కూడా అనేక కార్యక్రమంలో ఇటీవల కూడా పాల్గొన్నారు. మరొక తర్వాత చూసుకుంటే కొన్ని మూడు నెలల క్రితం అయితే ఆ ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఒక అభిమాని అయితే ఒక టాటర్తో హల్చల్ చేసినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. రాత్రి సమయంలో తెల్లవారు సమయంలో ఒక ట్రాక్టర్తో వెళ్ళి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద మొత్తం అంతా కూడా హల్చల్ చేస్తూ అక్కడ అన్నటువంటి సామాగ్రిని ధ్వంసం చేసినటువంటి ఘటన. అప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం అంటే ఉదయం సమయంలో వాకింగ్కి వస్తారు. ఆ రోజైతే రాకపోవడంతోనే ఆయన చాలా ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉందనేది కూడా అప్పట్లో కూడా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఆయనైతే ఆరోగ్యంగా చాలా సిక్ అయినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి తన షుగర్, బీపీ లెవెల్ అప్పటి నుంచి కూడా భయపడుతూ ఆయన ఇటువంటి ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తి ఇప్పుడు ప్రస్తుతం అయితే సీరియస్ అయ్యే స్థాయికి అయితే వచ్చింది. తర్వాత పరిణామాలు చూసుకుంటే ఆ నియోజకవర్గంలో క్రాంతితో పాటు అలాగే తన కుమార్తె క్రాంతి ఎవరైతే ఉన్నారో క్రాంతికి గిరికి కూడా ఇటీవల రాజకీయ పరిణామాల్లో కూడా మరింత ఇద్దరికి కూడా వైరం అయితే ఎక్కువైంది, వివాదం అయితే కొనసాగుతుంది. ఇటువంటి టెన్షన్లతోనే ముద్రగడ పద్మనాభం సతమతం అవుతూ అతని ఆరోగ్యం అయితే క్షీణించిందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ప్రస్తుతం ఇప్పుడు అయితే మెడికవర్లో అయితే ఐసీయూలోనే
ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితులు. మరి ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది తెలియాలంటే కుటుంబ సభ్యులు అయితే అధైర్యపడవద్దని ఎవరు కూడా చెప్పుకొస్తున్నప్పటికీ కానీ ఆయన ఆరోగ్యంపై అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. హెల్త్ బులెటిన్ అధిక డాక్టర్లు పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తే మాత్రం హెల్త్ బులెటిన్లోనే ఆ పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. లేదు ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. హెల్త్ బులెటిన్కి సంబంధించి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, మనం డిస్కస్ చేద్దాం అప్పుడు. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం హెల్త్ కండిషన్కి సంబంధించి కొంత ఆందోళన నెలకొంది. ఇప్పటికే భారీగా ఆయనకి సంబంధించినటువంటి నాయకులు, కాపు నాయకులు కానీ వైసీపీ కొంతమంది నాయకులు, అలాగే కాపు కార్యకర్తలు, అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది హాస్పిటల్కి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా ఆయన డాక్టర్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆవిడ తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా మనకు తెలిసిన విషయమే, సొంత కుటుంబ సభ్యులే ఆయన మీద తీవ్రంగా ఆరోపణలు చేయడం, వాళ్ళకి పెద్ద గొడవలు అవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో, ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని తెలిసి అక్కడికి వచ్చిన నేపథ్యంలో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అసలు ఎందుకు రానిచ్చారు, ఎవరు రానిచ్చారు తనని అంటూ అక్కడ గొడవ చేసి